మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతాయి అనేది తెలుసుకునే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో అది మనం ఒకసారి చూస్తే 6వ తారీఖు సంకటహర చతుర్థి, 7వ తారీఖు మనకి త్యాగరాజుల వారి ఆరాధన 7వ తారీఖు, అలాగే 14 భోగి, ఇంకా 15 సంక్రాంతి, 16 మనకి కనుమ, 17వ తారీఖు మహాశివరాత్రి ఉంది, 19వ తారీఖు నుంచి కూడా మాఘమాసం ప్రారంభమవుతూ ఉంది. అసలు ఈ మాసంలో విశిష్టతలు మాఘమాసం కూడా రావటం వల్లేమో సంక్రాంతి రావటం వేరు, దానికి తోడు వసంత పంచమి 23వ తారీఖు. సో అందరూ పిల్లల యొక్క మనకి అక్షరాభ్యాసాలు చేస్తాం కదా. 25 రథసప్తమి, ఇంకా సో అలాగే భీష్మ ఏకాదశి 29. సో రథసప్తమి, వసంత పంచమి, మకర సంక్రాంతి, భోగి అన్నీ కూడా జనవరి మాసంలోనే వచ్చి ఉన్నాయి. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక ఈ మాసంలో మాసగ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు నలుగురు కూడా అదేంటో మరి మాట్లాడుకుని మరి గోచారం అవుతూ ఉన్నట్టున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు మాసగ్రహాలు నలుగురు కూడా. సో ప్రథమార్థం అంతా అంటే ఈ మాసంలో ఫస్ట్ 15 రోజులు ధనుర్రాశిలో ఉంటారు రవి, కుజ, బుధ, శుక్రులు. మళ్ళీ తర్వాత 15 రోజులు మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉంటా ఉన్నారు. మాసగ్రహాలు ఒక రాశినే ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటే మీ స్థానాన్ని బట్టి దాని యొక్క ఫలితం కంపల్సరీగా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇక శని ఆయన మేన రాశిలో సంచారంలో ఉన్నారు, గురుడు కూడా మిథున రాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూనే ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు సాధారణంగా ఈ యొక్క మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి 2026 జనవరి మాస ఫలితాల గురించి చూద్దాం. ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే రాశిలో శుక్రుని యొక్క సంచారం, తృతీయంలో శని యొక్క సంచారం, 2 గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉంది. మేజర్గా మకర రాశి వాళ్ళకి రాశిలో శుక్రుడు కూడా 13వ తారీఖుని యోగిస్తున్నారు, అంటే 3వ వారం నుంచి. శని ఏలినాటి శని కంప్లీట్ అయిపోయింది, తృతీయ స్థానంలో శని ఉన్నారు. ఓకే, శని యొక్క సంచారం కూడా చాలా వరకు కూడా పాజిటివ్ అనుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఈ మాసంలో మొదటి 2 వారాలు కూడా తీసుకునే డెసిషన్స్ ప్రతి విషయంలోనూ, చేసే ప్రతి పనిలోనూ ఏకాగ్రత అవసరం. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇది మాసగ్రహాలైన రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ అన్ని గ్రహాలు కూడా మాసగ్రహాలు 12th హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నాయి ఈ రాశికి. సో 1000 స్థానంలో ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉండటమే కాక గురువు గారి యొక్క ఆస్పెక్ట్ 1000 స్థానం మీద ఉంది, శని యొక్క ఆస్పెక్ట్ 1000 స్థానం మీద ఉంది. సో ఇక్కడ చూస్తే మేజర్ ప్లానెట్స్ అయిన శని, గురులు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మెయిన్గా 12th హౌస్ నుంచి ఉండటం, మాసగ్రహాలు అక్కడ ఉండటం. దిస్ ఈజ్ వెరీ హ్యూజ్ ఎక్స్పెన్సెస్ టైం, ఖర్చులుకి సంబంధించి కొంచెం చాలా వరకు జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాల్సిన టైం. కాబట్టి ఎప్పుడైతే ఇన్ని గ్రహాల యొక్క యాస్పెక్ట్ కావచ్చు, ట్రాన్సిట్ కావచ్చు 12th హౌస్లో ఉందో, బూజింగ్, తాగుడు, వ్యసనాలు, చెడ్డ అలవాట్లు ఇలాంటి విషయాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ టైం అని చెప్పచ్చు. ఎందుకంటే అది ఒక రకమైన గ్రహయుద్ధం. రవికి శుక్రుడికి పడదు, కుజుడికి బుధుడికి పడదు, గురుడికి శనికి పడదు, అన్నీ 1000 స్థానాన్ని చూస్తున్నాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా అవసరమైన ఖర్చుల వరకు వెళ్ళడం, అవసరమైన విషయానికే ఎక్కువ మనం కష్టపడటం, ఇలాంటివి చేయాలి. మొదటి 2 వారాలు దీని ఇంపాక్ట్ మాత్రం చాలా వరకు హ్యూజ్గానే ఉండే ఆస్కారాలు మకర రాశికి కనిపిస్తూ ఉన్నాయి. ఆస్ట్రాలజీలో ఏ టైంలో మనకి ఎక్కువ ఇబ్బంది కనిపిస్తూ ఉంది, అది ఎక్కువ ఎప్పుడైతే పెద్ద గొంతు కనిపిస్తూ ఉంది, అది ఏదైనా ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో అది కనిపించినప్పుడు ఓకే, అక్కడ ఏదో ఎదుర్కొంటే పెద్ద గొంతు ఉంది, పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉందంటాం, చాలా స్పీడ్లో వెళ్తున్నాం, చూసుకుని వెళ్ళాలి అని ఒక రకమైన
గైడ్ చేసే వాళ్ళు ఉంటే ఏంటంటే మనం అది ముందు నుంచే దాన్ని కనీసం స్పీడ్ తగ్గించుకుంటూ వచ్చి ఎంతో కొంత మనం సర్వే అవ్వగలుగుతాం. సో దట్ ఆస్పెక్ట్లోనే ఆస్ట్రాలజీ మనకు ఉపయోగపడుతుంది. మోర్ స్పిరిచువలిజం అండ్ అలాగే ఎక్కువ మెడిటేషన్, చారిటీస్ అండ్ డొనేషన్స్, ఇవి ఈ సమయంలో మీరు చేయాల్సినవి. మెడిటేషన్ చేయటం, ఏదైనా చారిటీస్, ఏదైనా డొనేషన్ చేయటం, మంత్ర జపాన్ని ఎక్కువ చేసుకోవాలి. సో ఈ 12th హౌస్లో కనుక ఈ గ్రహాల యొక్క ఇంపాక్ట్ జనరల్గా మనకి, సో వీటిలో వెళ్తే పాజిటివ్ ఉంటుంది, ఇవి కాకుండా వెళ్తే అంటే నెగిటివ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి అంత 12th హౌస్లో ఇన్ని గ్రహాలు, 12th హౌస్లో ఇన్ని గ్రహాలు మనం ఎప్పుడు చెప్పలేదే, నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు ఇది అనుకుంటా చెప్పటం. సో కాబట్టి డెఫినెట్గా అందరికీ ఒకటే ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మీ మహర్దశ అంతర్దశ చార్ట్లో యోగాలు నడుస్తున్న దశలు అన్నిటిని బట్టి కూడా దాని ఇంపాక్ట్ మారుతుంది ప్రతి ఒక్కళ్ళకి. కానీ బట్ ఏంటంటే డెఫినెట్గా ఇన్ని గ్రహాల ఆస్పెక్ట్ 12th హౌస్లో ఉంది కాబట్టి ఎంత పెద్ద రిచ్ పర్సన్ అయినా వాడికి తగ్గట్టు వాడికి, చిన్నవాడికి తగ్గట్టు చిన్నవాడికే ఇక్కడ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే రకమైన ఎఫెక్ట్స్ కానీ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఇక్కడ మళ్ళీ 3, 4 వారాలు చూస్తే రాశిలోనే రవి వస్తున్నారు, రాశిలోనే కుజుడు వస్తున్నారు, రాశిలోనే బుధుడు వస్తున్నారు. రవి కానీ కుజుడు కానీ బుధుడు కానీ మళ్ళీ రాశిలో ఎగిచ్చే గ్రహాలు కాదు ఇవి. శుక్రుడు ఉంటున్నారు. శుక్రుడు మంచి ప్లానెట్. అట్లీస్ట్ శుక్రుడైన ఉండటం వల్ల కొన్ని సిచ్యువేషన్స్లో మీకు అగ్రెసివ్నెస్, షార్ట్ టెంపర్ వచ్చినా మళ్ళీ కామ్ డౌన్ అవుతూ ఉంటారు. ఇది 3వ వారం నుంచి. అంటే పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్ రవి కుజులు ఎప్పుడైతే మీకు రాశిలోకి వచ్చేసారో, సో కొన్ని తప్పక చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో ఒక రకమైన పవర్ స్ట్రగుల్ మీ మీదకి వచ్చేస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కేర్ తీసుకోవాలి. ఇన్ని గ్రహాలు 1000 స్థానంలో ఉండి 6వ స్థానాన్ని చూస్తే రోగస్థానాన్ని, లేకపోతే లోన్స్ స్థానాన్ని. ఆల్రెడీ 6th హౌస్లో గురుడు వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి లోన్స్ అన్నెసరీగా తీసుకోవటం వల్ల కట్టే ఇంట్రెస్ట్ల విషయంలో కావచ్చు, లోన్స్ విషయమై హ్యూజ్ ఎక్స్పెన్సెస్ అవటం కావచ్చు, ఇలాంటివి కూడా సమ్ నెగిటివ్స్. సో లోన్స్ తీసుకునే విషయంలోనూ, ఆరోగ్య పరిస్థితుల విషయంలోనూ, అండ్ శత్రువుల్ని వృద్ధి చేసుకోకూడదు. ఇక్కడ రోగాల్ని వృద్ధి చేసుకోకూడదు, శత్రువుల్ని వృద్ధి చేసుకోకూడదు. ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు రెట్రాగ్రేషన్లో 6th హౌస్లో ఉన్నప్పుడు మనం ప్రాబ్లంని పెంచుకోవాలన్నా, ఎవరితోన్నా వాదాన్ని పెంచుకోవాలన్నా, వివాదాన్ని పెంచుకోవాలన్నా ఎంతకి లాగదీస్తే అంతగా సాగుద్ది. పోతే పోయింది, ఇక్కడతో పోయింది, వదిలేసి అనుకుంటే అక్కడితో పోద్ది, మనకి ఏ ఖర్చు ఉండదు, ఏ తలకే నొప్పి ఉండదు. సో ఇలాంటి కొన్ని కోర్టు కేసెస్కి సంబంధించిన, లోన్స్కి సంబంధించిన, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం మకర రాశి వాళ్ళకి ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక 2వ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. ఓ పక్క 1000 స్థానంలో ఎన్ని గ్రహాలను, 2యంలో రాహు ఉన్నాడు. వచ్చే డబ్బులు ఒక పక్కన బొటాబొటీగా కరెక్ట్గా చేతికి వచ్చినట్టు అలా ఏదో ఒక మళ్ళీ రొటేషన్ అవుతూ ఉంటాం. ఒక పక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మనకు కొంచెం పాసిబిలిటీస్ తగ్గుతుండటం, ఇలాంటివేవో కనిపిస్తున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే ఈ మాసం చాలా జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ టెన్షన్స్, యాంగ్జైటీ, సమ్ టైప్ ఆఫ్ ఫియర్స్, అండ్ ఇక్కడ శయ్యాసుఖం, కొంచెం నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవటం, ఇలాంటివి కూడా కొన్ని కనిపిస్తున్నాయి. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ ఆల్సో. కానీ రాశ్యాధిపతి ఎప్పుడైతే 3వ స్థానంలో, పరాక్రమ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారో చాలా ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. అంటే ఏదైనా మకర రాశి వాళ్ళకి ఉద్యోగపరమైన విషయాల్లో అయినా, వ్యాపారపరమైన విషయాల్లో అయినా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే బీ కాన్షియస్, చక్కగా కాన్షియస్గా ముందుకెళ్తే మంచిది. మరి ఈ రకమైన సిచ్యువేషన్స్ అన్నీ ఏ వారంలో, ఏ డేట్స్లో ఎక్కువ వస్తాయి, రావచ్చు అనేది మనకి వీక్లీ కూడా ఫాలో అవుతుంటే పర్టికులర్ వీక్లో అది ఏ డేట్స్లో మనకి గ్రావిటీ ఎక్కువ వస్తుంది, ఎక్స్పెన్సెస్ కానీ, ఈ యొక్క స్ట్రెస్ కానీ, వీటికి సంబంధించి. సో అది వీక్లీ కూడా ఫాలో అయితే బాగా తెలుస్తుంది. సో నేను చెప్పినట్టు అలాగే రవికి కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, కుజుడికి కేజింపావు కందులు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, రవికి ఆదివారం, కుజుడికి మంగళవారం, శివాలయంలో అభిషేకం చేసుకోవటం ఆదివారం, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం కూడా అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా డొనేషన్స్, ఆశ్రమాలు లేదా ఆలయాల దర్శనాలు, ఈ రకమైన స్పిరిచువాలిటీ, మెడిటేషన్, ఇవే మీకు ఈ సమయంలో చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేవి గుర్తుపెట్టుకోండి.
దేవానాంచ ఋషినంచ గురుబలం కూడా లేకపోవటం వల్ల సంఘంలో మీ యొక్క పలుకుబడి తగ్గినట్టు కూడా అనిపిస్తుంది. ఆ గురుబలానికి దేవానాంచ ఋషినంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.